ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. ఇక్కడ యాకోబును ఉద్దేశించి వాగ్దానము చేయబడింది. యాకోబు ఎన్నో పరిస్థితుల గుండా వెళ్ళడం మనకందరికీ సుపరిచితమే. ఎన్నో శ్రమల గుండా, ఎన్నో అవమానాల గుండా వెళ్తూ వచ్చినాడు. మోసపూరితమైన జీవితం నుంచి దేవుడు విడిపించినాడు. ఇశ్రాయేలుగా మార్చిన తర్వాత యాకోబు మరలా ఐగుప్తుకు వెళ్ళేటప్పుడు కూడా భయపడ్డం చూస్తున్నాం. అంటే విశ్వాస యాత్రలో యాకోబు వలె ఒక్కొక్కసారి మనకి అనుభవాలు కలుగుతూ ఉంటాయి. దేవుడే శ్రమలను అనుమతిస్తూ ఉంటాడు. అప్పుడు మనం ఆ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఆ శ్రమలు మన మీదకి పొర్లి పారకుండా, అంటే ఆ నదుల నుండి, అంటే ఆ శ్రమల నుండి మనము వెళ్తున్నప్పుడు ఆ శ్రమల వలన మనకి ఎలాంటి హాని జరుపుకోకుండా దేవుడే కాపాడుతాడు. చూడండి, మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించే క్రమంలో ఐగుప్తు నుంచి కనాను పాలు తేళ్లు ప్రవహించు ఆ దేశం నడిపించే క్రమంలో ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చింది. వెనుక చూస్తే ఫరో సైన్యం తరుముతూ ఉంది, ముందు చూస్తే ఎర్ర సముద్రం. ఎటు పోవాలో అర్థం కావట్లేదు. ఆర్తనాదాలతోటి ఇశ్రాయేలు ప్రజలు ఏడుస్తున్నారు, మోషే మీద సనుగుతున్నారు, విసుక్కుంటున్నారు. ఐగుప్తులో సమాధులు లేవని ఈ సముద్రంలో ముంచి చంపడానికి తీసుకొచ్చావా అని ఎన్నో మాటలు అంటూ వచ్చినారు. అయినప్పటికీ ఆగిపోక సాగిపో, నీ చేతిలో ఉన్న కర్రను పైకెత్తి చూపించు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయబడుతుంది, 6 నెలల మీద మీరందరూ నడిచి వెళ్తారని మోషేకు దేవుడు చెప్పిన ప్రకారం చేస్తూ వచ్చినాడు. చూడండి, శ్రమలు ఉంటాయి. వారు ఎటుపోవాలో అర్థం కాలేదు. వెనుక శత్రువులు, ముందు ఎర్ర సముద్రం. మునిగిపోయి చనిపోతాం అనుకున్నారు, కానీ చనిపోయారా ఇశ్రాయేలు ప్రజలు? లేదు కదా. అలానే క్రైస్తవ జీవితంలో మన పరిస్థితులన్నీ అగమ్యగోచరంగా ఉండవచ్చు. దిక్కుతోచిన స్థితిలో మనం ఉండవచ్చు. ఒక్కొక్కసారి మనకు సహాయం చేసేవారు కూడా ఎవరు ఉండకపోవచ్చు. అయితే మనం ఎప్పుడైతే దేవుడి మాటకు లోబడి ఆయన మాట విని ఆయన ఎద్దుకెళ్ళి మొరపెట్టి ఆయన మీద ఆధారపడతామో, అప్పుడు శ్రమలలో వెళ్తున్నప్పుడు కూడా అవి మనకి ఏ హాని చేయకుండా, ఆ శ్రమలు మనల్ని కృంగజేయకుండా దేవుడే ఆ విధంగా నడిపిస్తారని ఈ వాగ్దానం కూడా మనందరి జీవితాల్లో నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.